బదలాయించినవే జిహెచ్ఎంసీ ఫండ్స్ని మరి జిహెచ్ఎంసీ వాసులు హక్కుగా భావించాల్సిన అవసరం ఉన్నది. జిహెచ్ఎంసీ ఫండ్స్ని మా హక్కు, మేము దాన్ని అనుభవించే హక్కు మాకుండగా నువ్వు మరి ఆర్టీసీకి ట్రాన్స్ఫర్ చేస్తావు, మిషన్ కాకతీయకి ట్రాన్స్ఫర్ చేస్తావు. రేపు మేము ఓట్లు వేస్తే మా చేతికి చెప్పలిచ్చి ఈ సొమ్మంతా కూడా తీసుకెళ్ళి నువ్వు సిరిసిల్లలోనో ఫార్మ్ హౌస్లోనో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది కనుక ప్రజలారా దయ ఉంచి గ్రహించండి. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ ఈ టీఆర్ఎస్ నాయకులకు కానీ హైదరాబాదీలమైన మన మీద ఏమాత్రము ప్రేమ లేదు. ఏ రోజు కూడా మన గురించి అడ్రస్ చేయలేదు, మన సమస్యల గురించి మాట్లాడలేదు, దయవుంచి మీరందరూ కూడా గ్రహించండి అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజంగా నీకు ప్రేమ ఉంటే మరి తెలుగు ప్రజలనే కానీ ఆంధ్ర ప్రజలనే కానీ సెటిలర్స్ అనే దుర్భాషనాడు నువ్వు మరి గవర్నమెంట్ ఏర్పడిన మన్నాడే ఉద్యమకాలంలో మేము ఏదో చేశాం, ఈ రోజుతో అది స్వస్తి, నన్ను క్షమించండి తెలుగు ప్రజలు ఒక్కటే అని ఏ రోజైనా నువ్వు అన్నావా అని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మరి ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయని అందరూ ఒకటే, మీ అందరికీ కూడా స్వర్గం చూపిస్తానని చెప్తా ఉన్నాడు. ఇదంతా కూడా విశ్వామిత్రుడు సృష్టించిన స్వర్గమే కానీ అసలు స్వర్గం కాదని మీరు గ్రహించాలని సందర్భంగా కోరుతున్నాను. ప్రజలారా, కార్యకర్తలారా, ఓటర్ మహాశీలారా, ఈ బూటక వాగ్దానాలు నమ్మవద్దు. దయవుంచి ఈ 2-3 రోజులు మాత్రమే ఈ నాయకులు మీకు కనపడతా ఉంటారు. తప్పకుండా కూడా రాబోయే కాలంలో ఈ నియోజకవర్గంలో మరి తెలుగుదేశంగా పార్టీ ఎమ్మెల్యే గారు అరిగిపూడి గాంధీ గారు ఆధ్వర్యంలో మరి తప్పకుండా మేము కార్పొరేటర్గా ఎన్నికై మీ అందరికీ సేవ చేస్తాం. నిస్వార్థమైన సేవ చేసే నాయకులు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు తప్పితే దొంగలు, దోపిడీదారులు టీఆర్ఎస్లో, కాంగ్రెస్లో ఉంటారనే సంగతి మీరు గ్రహించాలి. తెలుగుదేశం పార్టీ నాయకుడు సౌమ్యులుగా ఉంటారు, మీరు పిలిస్తే మీ ఇంటికి వస్తారు. టీఆర్ఎస్ నాయకులు మీ ఇంటికి వస్తే నీరు కావాలని అడిగితే మరి ఈ చేతిలో ఏం పెడతావని అడుగుతారు. దయవుంచి అర్థం చేసుకోండి. లంచం లేకుండా, కమిట్మెంట్ లేకుండా ఏ పని చేయని టీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ మీరు ఎప్పుడు నమ్మవద్దని, వాళ్ళకి ఎప్పుడు ఓట్లు వేయొద్దని తప్పకుండా కూడా రాబోయే కాలంలో ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 2వ తారీఖు జరిగే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకే ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నా. మరొక విషయం ఏమిటంటే, నిన్ననే మన జాతీయ అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసి మరి గవర్నమెంట్ని ఏమాత్రం విమర్శించకుండా మేము ఏం అభివృద్ధి చేశాము, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మేము తెచ్చాం, రింగ్ రోడ్లు మేము తెచ్చాం, ఫ్లైఓవర్లు మేము వేసాం, హైటెక్ సిటీ మేము చేశాం, హైటెక్స్ మేము కట్టాం, సైబరాబాద్ సిటీని మేము నిర్మించాం, ఉర్దూ యూనివర్సిటీని మేము పెట్టాం, డాక్టర్ మర్రి సన్నారెడ్డి మానవరుల కేంద్రాన్ని మేము పెట్టాం, నల్సార్ మేము పెట్టాం. ఇలాగా మేము అభివృద్ధి చేశాం కాబట్టి మా ట్రాక్ రికార్డ్ చూసి ఓట్లు వేయండి అని ఎంతో వినయంగా నిజాలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు పోతే ఈ మహానుభావుడు చెప్తా ఉన్నాడు నీకు హైదరాబాద్తో పని ఏంటని. అంటే పక్క రాష్ట్ర సీఎం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడు. మరి రేపు నరేంద్ర మోడీ వస్తే కూడా నువ్వు ఏ మాట మాట్లాడతావా అని, నీకు దమ్ముందా అని ఈ సందర్భంగా కేశాన్ని కొడతా ఉన్నా. మరి ఈరోజు 29 రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రంలో నివసిస్తున్నప్పుడు నువ్వు ఒక్క తెలుగు ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని ఎందుకు దూషిస్తున్నావని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా కేసీఆర్, నీ మనసు మారలేదు, నీ వ్యవహారం మారలేదు, మీ నాయకుల వ్యవహారం మారలేదు. ఖాళీ ఎలక్షన్ల కోసం మీరు ముసుగు వేసుకుని వన్ని పన్నిన మేకల్లాగా వస్తున్నారు తప్పితే మీ వ్యవహారం, మీ మనసు అంతా కూడా మా మీద, సెటిలర్స్ మీద, ఆంధ్ర వాళ్ళ మీద, తమిళనాడు వాళ్ళ మీద, 29 రాష్ట్రాల మీద ప్రజల మీద నీకు ద్వేషభావం ఉంది కానీ మంచి భావం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పొట్టకూటి కోసం మరి శ్రీకాకుళం నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, అనేక రాష్ట్రాల నుంచి వడ్డీ వాళ్ళు వీళ్ళు వచ్చి హైదరాబాద్లో నివాసం ఉండి వాళ్ళు బీసీలుగా ఉంటే నీకు ఎందుకు కడుపుమంట 26 బీసీ కులాల లిస్ట్ నుంచి తొలగించి వాళ్ళ కడుపు కొట్టిన నువ్వు ఈరోజు వాళ్ళు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతావని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అందుకే చెప్తా ఉన్నాం, అనేక విషయాల్లో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ దుర్మార్గమైన పాలన సాగుతూ ఉంది. తప్పకుండా కూడా ఈ ఎలక్షన్లో మీరు
కర్ర కాసి ఓత పెడితే తప్పితే టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి మార్గం నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మీరు పొరపాటున ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఓట్లు వేస్తే మరి వాళ్ళ ఆగడాలు ఇంకా ఎక్కువైపోతాయి. కాబట్టి దయవుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ కార్పొరేటర్ ఎలక్షన్ల వలన కేసీఆర్ ఏమీ దిగిపోడు. కానీ మనం ఒక లెసన్, ఒక వార్నింగ్, ఒక స్పీడ్ బ్రేకర్ పెడితే మరి వాళ్ళు ఆలోచించుకునే అవకాశం ఉంటుంది, మరొక్కసారి వాళ్ళ పాలసీని మార్చుకునే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తూ మీ అందరికీ కూడా శిరస వంచి నమస్కరిస్తూ మీ అందరి ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూర్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి మనందరికీ కూడా మద్దతు తెలపడం కోసం ఎంతో శ్రమకు వచ్చి విచ్చేసిన సహజ నటి జయసుధ గారిని తమ అమూల్యమైన సందేశం వాళ్ళగా విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. Work for, work for, work for, work for, work for, work for. Thank you, thank you. అన్న మీరు మాట్లాడతారా? మీరు రెండు మాటలు మాట్లాడారు. ముందుగా మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ అయినటువంటి కొల్లి రవీంద్ర గారిని గౌరవనీయులు రెండు సందేశవాదిగా కోరుతా ఉన్నాం. మా కోళ్ళండి కిరణ్ భార్య. గ్రేటర్ హైదరాబాద్ ఈ నెల 2వ తారీఖు జరగబో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా హైదర్ నగర్ డివిజన్లో రంగరాయ్ ప్రసాద్ గారికి మద్దతుగా ఈ రోజున ఎన్నికల ప్రచారానికి విచ్చేసినటువంటి తెలుగునాట ఒక కథానాయికగా రాజకీయాల్లో మేటి నాయకురాలుగా ఉన్నటువంటి జయసుధ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, అలాగే తెలుగు మహిళా అధ్యక్షురాలు హైమావతి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి హైదర్ నగర్ డివిజన్ ప్రజలకి అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మొట్టమొదటి పునాది వేసి ఆ రోజు హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంలో శాంతి కపోతాన్ని ఎగరేసి ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండేదానికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ప్రపంచ స్థాయి నగరంగా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ రోజున హైదరాబాద్లో దాదాపుగా 400 సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడితే సికింద్రాబాద్ నగరం బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల కింద కడితే కేవలం 10 సంవత్సరాల్లో సైఫరాబాద్ అనే నగరాన్ని నిర్మాణం చేసి ప్రపంచ స్థాయిలో చూపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అదొకటే కాదు, ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేసిన, హైటెక్ సిటీ నిర్మాణం చేసిన, అనేక రకాలైనటువంటి ఇంటర్నేషనల్ సంస్థలను తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఏం పని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉన్నా సరే పోరాడతానని చెప్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మొట్టమొదట స్పందించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి అరబ్ దేశాల్లో తెలుగు వారికి అన్యాయం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి అక్కడ తెలుగు వారిని పంపించి మన వాళ్ళని పంపించి వాళ్ళని రక్షించినటువంటి ఘనత కానీ,
అలాగే ఉత్తరాంచల్లో జరిగినటువంటి ఘోర వరదల్లో తెలుగువారు చిక్కుకుపోతే దాదాపుగా 4 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఆ రోజున అక్కడ ఉన్న తెలుగు వారిని అందరినీ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి మహానాయకుడు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ హైదరాబాద్ నగరానికి కూడా న్యాయం జరిగే విధంగా అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు తీసుకొస్తా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, 2 బెడ్రూమ్లు ఇళ్లు నిర్మాణం చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, సక్రమంగా మీరు కేంద్ర ప్రభుత్వానికి సరైన సమయానికి నివేదనలు ఇవ్వని కారణంగా సరిగ్గా మీకు ఇళ్ల నిర్మాణానికి ఇక్కడ రాలేదు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2,94,000 ఇల్లు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి చర్య వల్ల. రాబోయే కాలంలో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 150 కాన్స్టిట్యున్సీల్లో కూడా అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించుకుని ఇక్కడ మేయర్ అభ్యర్థిని మనం గెలిపించుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో ఇవాళ మనం అందరం కూడా సఖ్యంగా ఉన్నాం. ఖచ్చితంగా అత్యధిక నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేదానికి అత్యధిక అవకాశాలు ఉన్నాయి. రంగరాయ ప్రసాద్ గారిని గెలిపించుకోవాలి. ఈ 123వ డివిజన్ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈ రోజు ఎంతో మంది చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఒక్క కార్యకర్త ఏలును కూడా ఇక్కడి నుంచి మీరు కదపలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో హైదరాబాద్ నగర్ డివిజన్ని అత్యధిక ఓట్ల